జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ధనుర్మాసంలోని 3వ రోజు తిరుప్పావైలోని 3వ పాసురం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందేలోరెంబావాయ్. నిన్నటి పాశ్రంలో వ్రత నియమాల్ని తెలియజేసింది గోదమ్మ. మరి ఏదైనా వ్రతం అనుకుంటే అందరం అంటే లౌకికంగా సమాజంలో ఏదైనా ఒక ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఫలితం ఏమిటి, ఈ పని చేస్తే ఫలం ఏమిటి అని. మన తల్లి గోదమ్మ ఎవరో కాదు, భూదేవియే. కాబట్టి తల్లికి బిడ్డల గురించి తెలుసు కాబట్టి 3వ పాశ్రంలోనే ఫలశ్రుతిని అందించారు మన కోసంగా. నీంగాద సెల్వం, తరగని సంపద. ఇప్పుడు సంపద కలగాలి అన్నట్ల, సంపద అంటే అలా ఉండిపోదు కాబట్టి తరగని సంపద కలగాలని మన గోదమ్మ మన కోసంగా అనుగ్రహిస్తున్నారు వ్రత ఫలితాన్ని. ఇంకా వర్షాలు బాగా పడాలి, నీటి సమృద్ధి బాగా ఉండాలి, పాడి పంటలు, పాడి అంటే పాలు, ఎల్లప్పుడూ అప్పట్లో పాడి పంటలే అందరికీ బిజినెస్ కాబట్టి ఆ పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. ఎలా అయితే ఉత్తమన్, ఇప్పుడు మనకి త్రివిక్రముడు వామనావతారం దాల్చి ఎప్పుడైతే బలిచక్రవర్తి దానం ఇవ్వగా అమాంతంగా పెరిగిపోయి ఆయన ఒక పాదం బ్రహ్మలోకం దాకా చేరితే ఇంకొక పాదం పాతాళం దాకా వెళితే మరి ఒక పాదం బలిచక్రవర్తి తల మీద పెట్టారు 3 అడుగులుగా. అలా మన సంపదలు కూడా, పాడి పంటలు కూడా త్రివిక్రముడంత ఎత్తు ఎదగాలని అనుగ్రహించారు మన గోదమ్మ మన కోసం. ఇవాల్టి పాసుర నామము ఉత్తమన్. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.